స్టార్ ఎవరంటే రోహన్ ఎవరైతే చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడో తనే స్టార్ అని చెప్పాలి. కొన్ని పోర్షన్స్‌లోని ప్రతి దానికి ఆ విలేజర్‌లో బిహేవ్ చేయడం అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇలాంటి చిన్న మూవీస్ మన దానిలో క్లిక్ అవుతాయి. బట్ అంతవరకు క్లిక్ అవ్వలేదేమో ఈ మూవీకి రావాల్సిన ఇంపార్టెన్స్ అంతగా రాలేదేమో అని నేను ఫీల్ అయ్యాను. ఇదే గనక ఏ తమిళ్‌లో ఆర్ మలయాళంలో గాని వచ్చుంటే అక్కడ ఆడియన్స్ ఇంకా ఎక్కువగా ఎంకరేజ్ చేసేవారు. ఇలాంటి చిన్న మూవీస్ అయినా సరే అన్నట్టు నాకనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2 బిహెచ్‌కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే తిరువీర్, శ్రావ్య అండ్ రోహన్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ జీ5లో అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ మొత్తం కూడా ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంటుంది. మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే తిరువీర్ ఒక ఫోటోగ్రాఫర్ అన్నమాట. ఆయనకి ఒక వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తారు కదా! సో, అలాగా ఒక పెద్ద కాంటాక్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ వస్తుంది. షూట్ ఇవన్నీ చేసేస్తారు. ఆఫ్టర్ దట్ ఆ మెమరీ కార్డ్ ఏమో మిస్ అయిపోతుందన్నమాట. సో, ఎలాగా ఆ మెమరీ కార్డ్ ఆహ్, ఐ మీన్ పోయిందని చెప్పకుండా ఏం చేశారు? ఎలా చేశారు? అసలు తర్వాత ఏమైంది? ఎలా మేనేజ్ చేశారు? అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్‌గా కూడా ఒక 1 అవర్ 50 మినిట్స్ అంతే ఉంటుంది. పెద్దగా లెంతీ మూవీ ఏం కాదు. మూవీ మొత్తం కూడా ఆహ్, అలాగా విలేజ్‌లోనే వెళ్ళిపోతుందనమాట. జస్ట్ 3, 4 లొకేషన్స్‌లోనే ఉంటది మూవీ మొత్తం. ఈ మూవీలో పెర్ఫార్మన్సెస్ చూసుకున్నట్లయితే అందరి పెర్ఫార్మన్సెస్ చాలా చాలా బావున్నాయి. మెయిన్‌గా తిరువీర్ అసల ఎగ్జాక్ట్‌గా నిజంగా మనము ఇలాంటి క్యారెక్టర్‌లో ఉంటే ఎలా ఉంటామో మనం యూజువల్‌గా చూస్తాం కదా! ఈ ఫోటోగ్రాఫర్స్ ఇలాగా నార్మల్‌గా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు. వాళ్ళు ఎలా అయితే యాక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్ సేమ్ అలానే ఉన్నాడనమాట. చాలా చేశారు. కాకపోతే ఈయన మాక్సిమం అన్ని ఈ విలేజ్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇవే ఎంచుకొని అదే జానర్‌లో వెళ్తున్న ఫీలింగ్ నాకనిపించింది. బట్ స్టిల్ ఆయన వరకు ఆయన యాక్టింగ్ చాలా చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా చేశారు. ఆమెకిచ్చిన రోల్ చాలా డీసెంట్‌గా, నీట్‌గా బాగా యాక్ట్ చేశారని నాకనిపించింది. ఇందులో స్టార్ ఎవరంటే రోహన్ ఎవరైతే చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడో తనే స్టార్ అని చెప్పాలి. కొన్ని పోర్షన్స్‌లోని ప్రతి దానికి ఆ విలేజర్‌లో బిహేవ్ చేయడం అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. చాలా పర్ఫెక్ట్ అనిపించింది. అలానే వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు కొంచెం మెయిన్ కాస్ట్ ఉంటారనమాట. ఒక కపుల్ లాగా ఎవరికైతే ఈ షూట్ చేస్తున్నారో వాళ్ళిద్దరూ కూడా చాలా చేశారు. ఒక సెర్టైన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లోని ఈ 'తిరువీర్' కన్నా ఆ అబ్బాయి అతను ఎవరైతే చేశారో అతనికే రవీంద్ర సంథింగ్ నేమ్. రవీంద్ర రవి సంథింగ్. సో, ఆయనే ఇంకా చేశారనిపించింది. ఆయనే ఇంకా ఎక్కువ ఎమోషనల్‌గా ఆయన చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ కూడా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేలా చేశాయి. సో, డెఫినైట్‌లీ కాస్ట్ అండ్ పెర్ఫార్మన్సెస్ ఈ మూవీకి చాలా బాగున్నాయనే చెప్పాలి. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రాహుల్ శ్రీనివాస్. శ్రీనివాస్ ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. పెద్దగా ఆయన గురించి ఏమి లేదు. యాక్చువల్లీ ఉన్న బడ్జెట్‌లో అండ్ చాలా సిన్సియర్‌గా తీశారని అనిపించింది. చాలా పర్ఫెక్ట్‌గా తీశారని అనిపించింది. సో, నాకైతే డైరెక్షన్ గూడా నచ్చింది. అండ్ ఈ మూవీలో ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే మెయిన్‌గా ఏం వర్కౌట్ అయింది అంటే, వాళ్ళు చాలా సిన్సియర్‌గా తీశారని చెప్పాను గదా! నిజంగా సిన్సియారిటీ మనకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏదో నార్మల్ బడ్జెట్ మూవీ ఏదోలా తీసేద్దాంలే అన్నట్టు వాళ్ళు అస్సలు తీయలేదు. చాలా పర్ఫెక్ట్‌గా క్వాలిటీ ఉంటుంది గదా! క్వాలిటీ అనేది చాలా బావుంది. అండ్ చాలా డీసెంట్ మూవీ. అంటే డీసెంట్ అంటే చూడ్డానికి చాలా డీసెంట్‌గా ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని చాలా ఫన్‌గా చూడొచ్చు కదా! ఆ టైప్ ఆఫ్ మూవీలాగా అనిపించింది. నాకు వాళ్ళు మాట్లాడే మాటలు ఆ మూవీలోని ఎక్కడైతే మాట్లాడతారో ఆ ప్రతి మాట కూడా చాలా నీట్‌గా ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొన్ని మూవీస్‌లో మనం చూసినట్లయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని పట్టించుకోరనమాట. ఏదో అలాగా ఓకే. మీకు వచ్చినట్టు మాట్లాడండి అన్నట్టు చూపిస్తారు. బట్ ఈ మూవీలో ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా పర్ఫెక్ట్‌గా ఆ లిప్ సింక్ కానివ్వండి, ఆ మాట్లాడే విధానం ప్రతీదీ కూడా పర్ఫెక్ట్‌గా ఆ యాస ఉంటుంది కదా! ఒక ప్లేస్‌కెళ్తే ఆ లాంగ్వేజ్ ప్రకారం మాట్లాడాలి. సో, ఆ యాస ప్రకారమే మాట్లాడతారు ప్రతి ఒక్కరు. ఆ విలేజెస్ ఎలా ఉంటదో అదంతా కూడా నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో, ఫైనల్లీ మూవీ నాకెలా అనిపించిందంటే నేనైతే థియేటర్‌లో మిస్ అయ్యాను. బట్ యెస్,
ఐఎమ్ హ్యాపీ ఓటీటీలో చూశాను. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లీ. ఇదొక మస్ట్ వాచ్ మూవీ అనే చెప్తాను. సీరియస్‌గా ప్రతి ఒక్కరు చూడాలి. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే ఇలాంటి చిన్న మూవీస్ మన దానిలో క్లిక్ అవుతాయి. బట్ అంతవరకు క్లిక్ అవ్వలేదేమో ఈ మూవీకి రావాల్సిన ఇంపార్టెన్స్ అంతగా రాలేదేమో అని నేను ఫీల్ అయ్యాను. ఇదే గనక ఏ తమిళ్‌లో ఆర్ మలయాళంలో గాని వచ్చుంటే అక్కడ ఆడియన్స్ ఇంకా ఎక్కువగా ఎంకరేజ్ చేసేవారు. ఇలాంటి చిన్న మూవీస్ అయినా సరే అన్నట్టు నాకనిపించింది. సో, బడ్జెట్ ఎక్కువ, తక్కువ అని కాకుండా మనం క్వాలిటీ ప్రకారం మూవీని చూస్తే అది నిజంగా చాలా మంచి మూవీస్ ఇంకా చిన్న చిన్న మూవీస్ ఇంకా బెటర్ మూవీస్ మన ముందుకొస్తాయి. ఓన్లీ కమర్షియలైజ్డ్ మూవీస్ కాకుండా ఇలాంటి మూవీస్ కూడా జనాలు చూడాలి. ఆఫ్‌కోర్స్ మన వాళ్ళు చూస్తారు. బట్ ఎందుకో మరి ఈ మూవీకి అంతగా ప్రమోషన్ అదేమీ లేదేమో! ఈ మూవీ అంతగా క్లిక్ అవ్వలేదు. 'కేర్ ఆఫ్ కంచపాలెం' కూడా సేమ్ ఇలాగే ఇదే సిన్సియారిటీ అలానే ఉంటుంది. అది బాగా క్లిక్ అయింది. సో, ఆ రేంజ్ వరకు ఈ మూవీ ఎళ్ళే ఛాన్సెస్ కొంచెం ఉన్నప్పటికీ కూడా అంతవరకు రీచ్ వెళ్ళలేదని నాకు పర్సనల్‌గా అనిపించింది. మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్‌లీ ట్రై చెయ్యండి. జీ5లో మనకి కరెంట్‌లీ అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బీహెచ్‌కే టు బి హానెస్ట్ కంటెంట్.